హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, Xiaomi అయితే ఈరోజు ఇండియాలో MI 11T Pro 5G వేరియంట్ని ఇండియాలో అఫీషియల్గా అయితే లాంచ్ చేసింది. సో దీంట్లో మనకి ఎక్సలెంట్ స్పెక్స్ అయితే ఉంటాయి, బట్ ఇందులో మనకి ఒక రెండు డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటనేది మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ దీని స్పెక్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 10-bit AMOLED డిస్ప్లే అనమాట. ఈ డిస్ప్లే అనేది HDR10+ కి సపోర్ట్ చేస్తుంది అండ్ అట్లాగే డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఈ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా మనకి 120 Hz అయితే ఉంటుంది. అండ్ ఇంక దీని టచ్ శాంపుల్ రేట్ చూసుకుంటే కనుక 480 Hz అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది అనమాట. A+ గ్రేడ్ సర్టిఫైడ్ డిస్ప్లే అనమాట ఇది. అండ్ జనరల్ గా వచ్చే 8-bit డిస్ప్లేస్ కన్నా మనకి 10-bit AMOLED డిస్ప్లేస్ అనేది ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి. సో వ్యూయింగ్ యాంగిల్స్ కానీ కలర్స్ కానీ మనకి పంచీగా అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇంక దీంట్లో డిస్ప్లే ప్రొటెక్షన్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ అయితే యూస్ చేశారు. ఇదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి మనకి దీంట్లో స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇది మనకి 5G సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్ అనమాట. అడిషనల్ గా దీంట్లో మనకి 13 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంక ఈ ప్రాసెసర్ అనేది మనకి 5 nm మీద బిల్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ ఇంక దీని క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే కనుక అప్ టు మనకి 2.84 GHz అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీని యూజ్ చేశారు. 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇదే మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు ఇందులో కూడా. అండ్ జస్ట్ ఓన్లీ 17 minutes లోనే మనకి బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జ్ అవుతుందని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ బ్యాటరీ అనేది మనకి డ్యూయల్ సెల్ బ్యాటరీతో వస్తుంది. అట్లాగే డ్యూయల్ ఛార్జ్ పంప్ని యూజ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇంక ఈ బ్యాటరీలో మనకి 34 ప్రొటెక్షన్ ఫీచర్స్ కూడా యూజ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ మొబైల్ అనేది మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తో అయితే వస్తుంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక రియర్ మనకి 108 మెగాపిక్సెల్ సామ్సంగ్ HM2 సెన్సార్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇంకా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ టెలి మ్యాక్రో కెమెరా అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇంక ఈ మొబైల్ అనేది మనకి HDR10+ వీడియో రికార్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంక రేర్ కెమెరాని యూజ్ చేసి మీరు అప్ టు 8K 30 FPS వరకు మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. 4K లో మీరు 30 and 60 FPS లో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంక ఈ మొబైల్ లో మనకి హార్మన్ కార్డర్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. సో ఇదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీకు స్టీరియో ఎఫెక్ట్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఇంక ఈ మొబైల్ మనకి డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా హై రెజల్యూషన్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది, బోత్ వైర్డ్ అండ్ వైర్లెస్. ఇందులో మనకి అన్ని సెన్సార్స్ అయితే యూజ్ చేశారు. సెన్సార్స్ అయితే ఏం స్కిప్ చేయలేదు. అడిషనల్ గా ఇది మనకి IR బ్లాస్టర్ తో వస్తుంది, NFC ఉంటుంది, Wi-Fi 6 కి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వెర్షన్ 5.2 తోటి అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంక దీంట్లో యూజ్ చేసిన ర్యామ్ వచ్చేటప్పటికి LPDDR5 ర్యామ్ యూజ్ చేశారు. ఇంక అడిషనల్ గా ఈ మొబైల్ అనేది మనకి విర్చువల్ ర్యామ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో వీళ్ళు లాంచ్ చేసిన అన్ని వేరియంట్స్ లో కూడా మీరు అప్ టు 3 GB ఆఫ్ ర్యామ్ అయితే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంక స్టోరేజ్ విషయానికి వస్తే కనుక మనకి దీంట్లో UFS 3.1 స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. ఫైనల్ గా Xiaomi వచ్చేటప్పటికి మనకి 3 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని ప్రామిస్ చేశారు. సో ఇదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఇందులో. అండ్ ఫ్రెండ్స్, ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మొబైల్ అనేది మనకి MI UI 12.5 బేస్డ్ ఆన్ Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. సో స్టిల్ మనకి Android 11 తోనే తీసుకొచ్చారు. ఇదొకటి మనకి ఇందులో డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా దీని థిక్నెస్ చూసుకుంటే కనుక 8.8 mm థిక్నెస్ అయితే ఉంటుంది. వెయిట్ చూసుకుంటే కనుక 204 grams అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంక ఇవి స్పెక్స్ అయితే ఇందులో. అండ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి 3 కలర్స్ లో అయితే లాంచ్ చేశారు, 3 వేరియంట్స్ లో లాంచ్ చేశారు. బేస్ వేరియంట్ 8 GB ర్యామ్ అండ్ 128 GB స్టోరేజ్ వచ్చేటప్పటికి 39,999 రూపాయలు అయితే పెట్టారనమాట. అండ్ ఇంకా 8 GB ర్యామ్ అండ్ 256 GB స్టోరేజ్ వచ్చేటప్పటికి 41,999 రూపాయలు అయితే పెట్టారనమాట. అండ్ ఇంకా హైయర్ వేరియంట్ 12 GB ర్యామ్ అండ్ 256 GB స్టోరేజ్ వచ్చేటప్పటికి 43,999 రూపాయలు అయితే పెట్టారనమాట. అండ్ ఇంకా లాంచ్ ఆఫర్స్ చూసుకుంటే కనుక మీరు సిటీ కార్డ్స్ ని యూజ్ చేసి పర్చేస్ చేస్తే మీకు 5,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్స్ చూసుకుంటే కనుక సో మీరు ఓల్డ్ మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే కనుక ఎక్స్ట్రా 5,000 రూపీస్ ఎక్స్చేంజ్ వాల్యూని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా అమెజాన్ లో వచ్చేటప్పటికి మనకి 4,500 రూపీస్ SBI కార్డ్స్ మీద డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 500 రూపీస్ కూపన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు MI స్టోర్ లో పర్చేస్ చేస్తే కనుక మీకు సిటీ కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. అమెజాన్ లో పర్చేస్ చేస్తే మీకు SBI కార్డ్ మీద అయితే డిస్కౌంట్ వస్తుంది. రెండిట్లో కూడా మీరు పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే ఎక్స్ట్రా 5,000 రూపీస్ ఎక్స్చేంజ్ బోనస్ వాల్యూ అయితే ఇస్తున్నారు. సో చాలా మంది మనకి తక్కువగా వస్తుందని చెప్పి మనకి చాలా మంది అయితే చెప్తున్నారు, బట్ రెండు మనకి అప్లై అవ్వట్లేదు అనమాట. సో మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. ఏదర్ మీకు కార్డ్ డిస్కౌంట్ కానీ లేదంటే కనుక మీకు ఎక్స్చేంజ్ వాల్యూ కానీ ఈ రెండిట్లో మనకి ఏదో ఒకటి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్ గా వీళ్ళు లాంచ్ చేసిన ప్రైసింగ్ కి ఈ స్పెక్స్ కి మనం ఈ మొబైల్ ని కన్సిడర్ చేయొచ్చా అని నన్ను అడిగితే కనుక సో డెఫినెట్ గా ఇందులో అయితే మనకి ఎక్సలెంట్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా దీంట్లో మనకి ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డాల్బీ అట్మాస్ కానివ్వండి, సౌండ్ బై హార్మన్ కార్డన్ కానివ్వండి, సో ఇవన్నీ మనకి మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు. బట్ డ్రాబ్యాక్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ రేర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మిస్ అయింది. సో ఈ ప్రైస్ కేటగిరీలో ఉన్న అన్ని మొబైల్స్ లో కూడా మనకి మాక్సిమం ఆప్టికల్ ఇమేజ్
స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో అయితే అది మిస్ అయింది. సో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. సో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది మనకి సాఫ్ట్వేర్ ద్వారా అయితే వర్క్ అవుతుంది. సో వీళ్ళు ఎంత ఆప్టిమైజ్ చేసినప్పటికీ కూడా మనకి అంత బాగా అయితే ఉండదు అనమాట. సో మీరు వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు కొంచెం షేకీగా బ్లర్గా అయితే వస్తాయి. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వచ్చేటప్పటికి మనకి వీడియో కూడా ఇమేజ్ కూడా క్రాప్ అవుతుంది. సో అదొకటే మనకి మైనస్. ఇంత మంచి స్పెక్స్ తీసుకొచ్చి ఇది ఒకటే మిస్ చేయడం నాకైతే నచ్చలేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఇది మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వస్తుంది అనమాట. సో జనరల్ గా మనకి ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్స్ బడ్జెట్ లో కూడా మనకి 20 నుంచి 25,000 రూపాయల్లో కూడా మనకి అన్ని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో అయితే వస్తున్నాయి. బట్ ఇది మనకి 40,000 రూపాయలు పెట్టినప్పటికీ కూడా మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది, అక్యురేట్ గా ఉంటుంది కంపేర్ టు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. బట్ ప్రెసెంట్ చాలా మంది మనకి ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని ఇష్టపడతారు. సో సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే చాలా మంది అయితే ఇష్టపడరు. సో మీరే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని ఇష్టపడతారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇంకా కార్డ్ ఆఫర్స్ తీసిన తర్వాత మనకి ఈ మొబైల్ అనేది 35,000 రూపాయలకి అయితే వస్తుంది బేస్ వేరియంట్ అనేది. సో ఈ బడ్జెట్ లో మీకు బెస్ట్ డిస్ప్లేతో బెస్ట్ సౌండ్ సిస్టమ్ తో మంచి ఫ్యూచర్స్ కావాలనుకుంటే కనుక డెఫినెట్ గా దీన్ని కన్సిడర్ చేయవచ్చు. లేదు మీరు ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేస్తానంటే కనుక ఈ మొబైల్ అయితే స్కిప్ చేయండి. దీంట్లో మనకి అదొకటే మెయిన్ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఒకటి మనకి మిస్ అయింది అనమాట. అండ్ ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇది మనకి స్టిల్ ఇప్పటికీ ఆండ్రాయిడ్ 11 తోనే మనకి వస్తుంది. సో ఆండ్రాయిడ్ 12 తోటి అయితే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే రావట్లేదు. ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు ఇందులో. బట్ ఎనీవే మనకి 3 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రైసింగ్ కి 35,000 రూపాయలకి అయితే డెఫినెట్ గా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇది MI 11T Pro 5G గురించి అయితే వీడియో. అండ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.